మీకు నేను కాకపోతే ఎవరున్నారమ్మా? నువ్వేమో అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. మాకు మాత్రం వదినగా సుప్రియానే కావాలి. అవునన్నయ్య, కావాలంతే. అది సరే, మొన్న ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను, ఇప్పుడు మళ్ళీ నన్ను కన్సిడర్ చేస్తుందంటావా? తన లైఫ్లో నిన్ను తప్ప ఎవరిని కలవాలని అనుకోవట్లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆల్రెడీ నేను తనతో టచ్లో ఉన్నా కాబట్టి. ఓ, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు సుప్రియ దగ్గరికి వెళ్తావా లేదా? సుప్రియ ఎందుకో చాలా కమర్షియల్గా ఆలోచిస్తుందని ఒపీనియన్ పడిపోయిందమ్మా. అది అసలు పోవట్లేదు. అంత కమర్షియల్గా ఆలోచిస్తే నీ వెంట పడాల్సిన అవసరమేముంది? శివ గురించి మీరు నాతో అన్నమాటే. పెళ్లి కావాలంటే నువ్వే అవసరం లేదు. తను మంచి కంపానియన్షిప్ కావాలనుకుంటుంది. మీరే తనకి కరెక్ట్ అని తనకి బాగా తెలుసు. ఆలోచిస్తే అది మీకు కూడా అర్థమవుతుంది. పక్క వాళ్ళ విషయం విని ఏది మంచి ఏది చెడు అనే సలహాలు చాలా ఈజీగా ఇచ్చేస్తాం, కానీ విషయం మన వరకు వచ్చేసరికి సరైన నిర్ణయం తీసుకోలేం. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? మన లైఫ్లో జరిగిన విషయాలను కూడా ఒక బయట వ్యక్తిలా చూసినప్పుడే మన లైఫ్లో మనం మంచి నిర్ణయాలు తీసుకోగలం. నిజమే కదా?